హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివిశ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇంకా చాలా బాగుండాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ ఇలాగొచ్చి మా నైసి బర్త్డే ఫ్రెండ్స్, మా నైసి బర్త్డే సెలబ్రేషన్స్ ఇలాగో చూసేద్దాం. మార్నింగ్ నైసి కాలేజీకి వెళ్ళేటప్పుడు లాంగ్ ఫ్రాక్ వేసుకొని వెళ్ళింది. లాంగ్ ఫ్రాక్ వేసుకొని కాలేజీకి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి, సార్స్కి, మేడమ్స్కి చాక్లెట్స్ అది డిస్ట్రిబ్యూట్ చేసేసి ఇంకా ఈవినింగ్ వచ్చేసింది. ఈవినింగ్ వచ్చిన తర్వాత మా బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యే వాళ్ళ డాడీ కూడా వచ్చేసారు. ఇంకా మా దామిని కూడా వచ్చేసింది స్కూల్ నుంచి. ఇంకా మేము నలుగురం ఈవినింగ్ మేమందరం రెడీ అయ్యి ఇలాగ ఈ విధంగా జానదపురం చర్చ్కి అయితే వచ్చాము. జానదపురం చర్చ్లో డెకరేషన్ ఎప్పుడూ కొత్తగా మారుస్తూనే ఉంటారు. చర్చ్ అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇంకా అక్కడికి వెళ్ళి మేము ప్రే చేసేసుకున్నాము. Birthday to you. Happy birthday to you. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. అటే వెళ్తుంది వెనక్కి. పైకి లేక కొంచెం మోకాల పైన నుంచో. మధ్యలోకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఓకే సరిపోతుంది. ఓకే పోయింది. పాడండి, మళ్ళీ పాడండి, మళ్ళీ పాడండి. నేను ఫోటో కాదు వీడియో పెడుతున్నాను. మళ్ళీ అదే పెట్టాడికి ఆ చాక్ పక్కన పెట్టు, చాక్ పక్కన పెట్టు. తర్వాత నచ్చలే, చాక్ పక్కన పెట్టు. వీడియో మీ పని మీరు చూడండి. దాన్ని పెట్టలేదు, పై చాక్లెట్ పెట్టు. దాని దగ్గరికి రండి, దగ్గరికి రాని. ఇటు చూడండి, మామూలు కంటిన్యూ చేసాడు. యశ్వి వీడియో చాలు. లేకండి నైస్. సీను ఒక ఇక్కడ మా తేజ, కార్తిక్ వచ్చి చాక్లెట్ తీసుకొచ్చారు, అది ఇస్తున్నారు. అలాగే మా యశ్విత కూడా మా నైసిక్ గిఫ్ట్ తీసుకొచ్చింది, అది కూడా ఇస్తుందన్నమాట. మా హనీ కూడా మా నైసిక్ కోసం చాక్లెట్ తీసుకొచ్చింది, చాక్లెట్ ఇస్తుంది. మా తమ్ముడు వచ్చి చాక్లెట్ బొకే తీసుకొచ్చాడు.
చాక్లెట్ బొకేని ఎప్పుడెప్పుడు మా నైస్ ఓపెన్ చేస్తుందా అని మా కార్తిక్ వెయిట్ చేస్తున్నాడు. బేగ ఓపెన్ చేయక్క చాక్లెట్ బొకేని, బేగ ఓపెన్ చేయ అంటున్నాడు. ఎందుకంటే అందులో వాడికి కావాల్సిన చాక్లెట్లు ఉన్నాయంట. నాకు ఆ చాక్లెట్ కావాలి, తేజకి ఇది ఇచ్చే, నువ్వు ఇది తీసుకో అని చెప్పేసి ఆల్రెడీ అక్కడ పంపకాలు అయిపోతున్నాయి. మీరు చూసినట్లయితే మా కార్తిక్ చూడండి వెనకాల ఏం చేస్తున్నాడో. ఎంచగా కేక్ పీసులు తీసుకొని శుభ్రం తిని పెడుతున్నాడు. కేక్ కటింగ్ జరిగినప్పుడు నేను వాళ్ళని చిన్న చిన్న పీసులు తినండి, ఫొటోస్ సరిగ్గా రావు అని చెప్పాను. కేక్ కటింగ్ అవ్వగానే ఇంకా మా నైస్ ఇలాగా కేక్ గిఫ్ట్లు అది ఓపెన్ చేస్తుంటే మా కార్తిక్, మా తేజ, మా దామ్ని అందరూ వెళ్ళి అక్కడ కేక్కి న్యాయం చేస్తున్నారన్నమాట. వాళ్ళు అసలే కేక్ చూస్తా ఆగరు. ఇంకా నేను ఫొటోస్ చిన్న చిన్న పీసులు తినండి అని చెప్పాను కదా, ఇంకా ఫొటోస్ ఫోన్లు ఇచ్చేసి వాళ్ళ కేక్ పనిలో ఉన్నారు. పిల్లలు కేక్ తినేసిన తర్వాత మేము వెంకీ రెస్టారెంట్కి వచ్చాము. ఇంట్లో కేక్ కట్ చేసినప్పుడు సీను అయితే చాలా హడావిడి పెట్టాడు. తినండి, బేగా తినండి, ఏదో ఒకటి తినండి, ఫాస్ట్గా వెళ్దామని చెప్పేసి కంగారు పెట్టాడు. ఎందుకంటే సీనుకి ఎక్కువసేపు హోటల్లో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి ఎప్పుడు కంగారు పెడుతూ ఉంటాడు. మా ఫుడ్ వచ్చే గ్యాప్లో ఈ పిల్లలు ఖాళీగా ఉంటారా, ఉండరు కదా. ఇంకా పిల్లలు అక్కడ టిష్యూ పేపర్లు తీసుకొని గేమ్స్ మొదలెట్టారు చూడండి. ఆ టిష్యూ పేపర్లను ఒకరి మీద ఒకరు వేసుకుంటూ గేమ్స్ ఆడుకుంటున్నారు. ఇదంతా స్టార్ట్ చేసింది మా కార్తిక్. ఆ క్రెడిట్ గోస్ టు మా కార్తిక్కి, మా దామ్నికే చెల్లుతుంది. వీళ్ళందరూ కంటిన్యూ చేస్తున్నారు. మా యశ్విత కూడా గేమ్స్ ఆడేస్తుంది ఇక్కడికి వచ్చి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దివ్యశ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇంకా రెస్టారెంట్లో ఆ రెస్టారెంట్ స్పెషల్స్ ఏంటి, ఏం స్పెషల్ ఆ రెస్టారెంట్లో అని చెప్పి కనుక్కొని మరి వాళ్ళకి నచ్చిన ఫుడ్, వాళ్ళకి అక్కడ ఏం స్పెషల్ కనుక్కొని మరి పిల్లలందరూ ఆర్డర్స్ పెట్టుకున్నారు. సూప్స్, స్టార్టర్స్, బిర్యానీస్ అన్నీ కూడా పెట్టుకొని అన్నీ వాళ్ళకి నచ్చినట్టు తినేసి ఇంకా మేము అక్కడితో డిన్నర్ పూర్తి చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత కూడా పిల్లలు మళ్ళీ ఇంకోసారి కేక్స్ తిన్నారు. ఎందుకంటే మేము కేక్ కట్ చేసినప్పుడు ఫొటోస్ కొంచెం ఫోజులు ఇచ్చి కొంచెం తిన్నాం. తర్వాత తిన్నా సరే మళ్ళీ హోటల్కి వెళ్ళాలి, డిన్నర్ చేయాలని చెప్పేసి కొంచెం తిన్నారు. ఇంకా డిన్నర్ చేసి వచ్చాక మళ్ళీ మిగిలిన కేక్ కట్ చేసుకొని ఎవరి పీస్ వాళ్ళు తీసుకొని మంచిగా శుభ్రంగా తినేసి ఇంకెక్కడితో మా వర్ష బర్త్డే పార్టీని ఎండ్ చేసుకున్నాము. ఫ్రెండ్స్, ఇది మా తమ్ముడు ఇచ్చిన బొకే, చాక్లెట్ బొకే. ఇదిగోండి చూడండి, చాక్లెట్ ఫ్రిడ్జ్ నిండా స్టోర్ చేసింది. ఫ్రెండ్స్, మా నైసీ స్లైస్ వేసుకున్న ఫ్రాక్లను చూసినట్లయితే ఇది నేనే స్టిచ్ చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం స్టిచ్ చేశాను. నాకైతే స్టిచ్చింగ్ చేయడం అసలు రాదు. యూట్యూబ్లో చూసి ఫస్ట్ టైం మా నైసీకి స్లైసీకి ఫస్ట్ టైం స్టిచ్ చేశాను. అల్లు అర్జున్ సినిమా ఉంటుంది కదా, బుట్టబొమ్మ, ఆ సాంగ్లో హీరోయిన్ వేసుకుంటుంది కదా, అలాగే రావాలని చెప్పేసి అనుకున్నాను నేను. సో ఆ విధంగానే యూట్యూబ్లో చూసి స్టిచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రాక్స్ ఎలా స్టిచ్ చేశాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఫ్రెండ్స్ ఇక్కడతో నా వీడియో ఏం చేస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.